ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం నందు 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకినాడ నగర అధ్యక్షులు స్వామి మరియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ వెంకన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేసి యథావిధిగా 44వ కార్మిక చట్టాలు అమలు చేయాలని, సామాన్య ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మందులపై మరియు వైద్య పరికరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో ఉద్యోగులు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై భవిష్యత్తు పోరాటాలను రూపొందిస్తామని తెలిపారు. చివరి రోజు జరిగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర జనరల్ కాన్ఫరెన్స్ కు ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు అప్పల స్వామి, కాకినాడ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ బ్రాంచ్ ప్రెసిడెంట్. ఈరోజు రేపు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరగబోయే మా ఆల్ ఇండియా సమావేశాలు మరియు రాష్ట్ర 39వ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా వాటిని పురస్కరించుకొని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో రైట్ టు హెల్త్ అనే థీమ్ని మేము మెయిన్గా తీసుకున్నాము. ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది ప్రధానమైన హక్కుగా ఉండాలని, ప్రభుత్వాలు వాటికి సంబంధించి ఆరోగ్య రంగంలో కేటాయింపులు ఎక్కువగా జరిపి మందులపై ధరలను తగ్గించాలి. జీఎస్టీని కూడా ఈరోజు చాలా అధికంగా వసూలు చేస్తున్నారు. అత్యవసరమైనటువంటి మందులపై జీఎస్టీని ఎత్తివేయాలని చెప్పేసి నిరుపేదలకు మందులు గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేసి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో, ఈ సమావేశాల్లో మీ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి, మనకి 4 కోడ్లు రద్దు చేసి ఇంతకుముందు యథాతథంగా ఉన్న లేబర్ చట్టాలను అమలు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశాలు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు జరుగుతాయి కాబట్టి అందరికీ తెలియజేస్తూ మీరు అందరూ కూడా సంఘీభావం తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ని ఈరోజు మేము పోస్టర్ ఆవిష్కరణకి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మాది ఆల్ ఇండియా రాష్ట్ర కౌన్సిల్స్ ఆల్ ఇండియా మహాసభలు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు విజయవాడలో జరగబోతున్నాయి. ఆ సమావేశాల నిమిత్తం ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర మహాసభలు కూడా విజయవాడలో జరగబోతున్నాయండి ఈ 3 రోజులు. దీంట్లో ముఖ్యంగా మందుల ధరలు తగ్గించాలని చెప్పేసి, మందుల పరికరాలు అలాగే మందులపై ఉన్న జీఎస్టీని ఎత్తివేయాలని, ప్రజా సమస్యల మీద మా పోరాటం కొనసాగిస్తున్నాం. గత సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలని చర్చించి ఫ్యూచర్లో తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం ఈరోజు ఆ 3 రోజులు అక్కడ సమావేశాల్లో చర్చలు జరుగుతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.